ఏదైతే ఉత్తరప్రదేశ్‌లో కంట తడిపెట్టుకుని ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ సెంటిమెంట్లు రాజేస్తున్నటువంటి జునైద్. ఇతని వ్యవహారం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడుతోంది. ముందు ఫస్ట్ అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే కంట తడి పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు. అతను ఒక చిన్న మెకానిక్. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? రోజుకి 8,00,000కి తగ్గలేదు. 10,00,000, 12,00,000 చివరిలో 25,00,000 దాకా కూడా వెళ్ళిపోయింది. రోజుకి 5, 6 ట్రక్కుల భోజనం, వాటరు, కూల్ డ్రింక్సు, పిజ్జాలు, బర్గర్లు. పోనీ ఇదిగో సుబ్బారావు గారు స్పాన్సర్ చేశారు, రామారావు గారు స్పాన్సర్ చేశారు, అప్పారావు గారు స్పాన్సర్ చేశారు. ఆ పేర్లు చెప్పు. ఆ లిస్టు లేదు. స్పాన్సర్‌షిప్ లేదు. పేర్లు చెప్పట్ల. అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పట్లేదు. ఇదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రశ్నించగానే నాటకం ఆడాడు. అయితే ఇతని జాతకం చూస్తే ఇంతకుముందు ఏదైతే ఆ రైతుల పేరుతో జరిగిన ఉద్యమం అప్పుడు కూడా ఆహారం డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్ట్ ఇతందే. అలాగే అంకిత్ శర్మ అనేటటువంటి ఐబీ అధికారిని చంపేసిన షాహీన్ బాగ్ అల్లర్లు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ శిష్యుడు లేదా కార్పొరేటర్ స్నేహితుడు ఇతను. ఈ ప్రస్తుతం మొన్న ఉరిశిక్ష వేయబడ్డటువంటి కార్పొరేటర్ ఉన్నాడు కదా, వాడి శిష్యుడు, వాడి భక్తుడు ఇతను. ఇప్పుడు ఇతను ఆయా అంశాల నుంచి తప్పించుకునేందుకు ఇది చేస్తున్నాడా, లేదా అప్పటి నుంచి కూడా అన్ని చోట్ల ఆహారం కాంట్రాక్ట్లు ఇతనే తీసుకుని ఎవరి దగ్గర నుంచో గుప్త ధనాన్ని పొందుతున్నాడా? ఇదే ఇప్పుడు తేల్చాల్సింది.